కొండల్ని పిండి చేసేస్తున్నారు. నేల నీరు కూడా కలుషితమవుతున్నా వారికి లెక్కే లేదు. నిబంధనలకు తూట్లు. ఇది జిల్లాలోని పలు ప్రాంతాల్లో కంకర మిల్లుల పరిస్థితి. కాలుష్య నియంత్రణ మండలి చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. క్రషర్లు ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు నేతలు బినామీ పేర్లతో పెద్ద ఎత్తున ఈ వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండు కొడుతూ ఇష్టారాజ్యంగా వారికి అదే ప్రధాన ఆదాయంగా కోట్లు గడిస్తున్నారు. హైదరాబాద్కు సమీపంలోని సంగారెడ్డి జిల్లాలోని ఒక లక్కుడారం గ్రామం నుంచే వందల ట్రక్కులు కంకర తరలించేందుకు ఉపయోగిస్తుంటాం. కంకర మాటున కోట్ల రూపాయల దందా ఏ స్థాయిలో జరుగుతుందో అనడానికి ఓ ఉదాహరణ. స్టోన్ క్రషర్లు, హాట్ మిక్స్ ప్లాంట్ నిర్వహణ, ఏర్పాటు, నిబంధనల అమలును పరిశ్రమల, మైనింగ్, విద్యుత్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి వంటి విభాగాలు పర్యవేక్షించాలి. కానీ నిబంధనల అమలును చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో నిర్వాహకులది ఇష్టారాజ్యంగా మారిపోయింది. సంగారెడ్డి, పటాన్చెరు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున స్టోన్ క్రషింగ్ జరుగుతుంది. వీటి వల్ల సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోనే 66కు పైచిలుకు క్రషర్లు, కంకర క్వారీలు, 276.51 ఎకరాల ప్రభుత్వ భూమి, 36.52 ఎకరాల పట్టా భూమిలో విస్తరించి ఉన్నట్లు సమాచారం. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు, జిన్నారం, హత్నూరా, కంది, న్యాయకాల్ మండలాల్లో క్వారీలు ఎక్కువగా ఉన్నాయి. అనుమతించిన స్థలం తక్కువగా ఉన్నా పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో తవ్వకాలు చేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ బండలు పగులుతుంటే ఇక్కడ మా గుండెలు మండుతున్నాయని అంటున్నారు స్థానికులు. ప్రభుత్వానికి చేరాల్సిన కోట్లాది రూపాయల ఆదాయం అక్రమ క్వారీ నిర్వాహకుల జేబుల్లోకి వెళ్తున్నాయి. క్వారీ చేసుకునేందుకు మైనింగ్, రెవెన్యూ అధికారులు ఇచ్చిన అనుమతి విస్తీర్ణం చాలా తక్కువ మేరకు ఉంటుంది. దానికి 3-4 రేట్లు మేరకు కొండలను పీల్చుతున్నారు. కొండ ఎత్తు 3 నుంచి 400 మీటర్లు ఉంటే దాని కింద సుమారు 2 నుంచి 300 మీటర్ల లోతు వరకు తొలగిస్తున్నారు. ఎకరాల్లో విస్తరించి ఉన్న కొండలను రాళ్లుగా మార్చి కోట్లు కూడబెట్టుకుంటున్నారు. మైనింగ్ అధికారులు క్వారీల వైపు సీరియస్గా చూసినా దాఖలాలు కనిపించడం లేదు. దీంతో కంకర క్వారీల నిర్వాహకులు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అనుమతులు లేకుండా చాలా చోట్ల అసైన్డ్ భూముల్లో క్వారీలు నిర్వహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారీ ఎత్తున కంకర కోసం తవ్విన గుంతలను అలాగే వదిలేయడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. యంత్రాలతో పంట పొలాలపై దుమ్ము పడటం, పేలుల శబ్దంతో ఇళ్లకు బీటాలు వారుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అనుమతించిన స్థలం పక్కన ఉన్న భూములను కొనుగోలు చేసి నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోకుండా స్థానిక రాజకీయ నేతలు ఒత్తిడి తీసుకున్నట్లు అక్కడి పరిస్థితి స్పష్టం చేస్తున్నాయి. ఇరిగేషన్ వరకు కొద్ది చెరువులు, కుంటలు కబ్జా చేయడం కానీ, ఎంక్రోచ్మెంట్స్ కానీ, అలాగే మన క్యాచ్మెంట్ ఏరియా నుంచి వచ్చే స్ట్రీమ్స్ ఏవైతున్నాయో అవి కొద్దిగా డైవర్ట్ చేయడం కానీ, డ్యామేజ్ చేయడం కానీ మాకు న్యూస్ రావడం జరిగింది. ఈ మధ్య ఒక 2 days బిఫోర్ వచ్చి ఒక 2-3 చెరువులు ఇన్స్పెక్షన్ చేశాము. ఇప్పుడు మనకు కమిటీ ఏర్పాటు చేసినాం కాబట్టి దాదాపు అన్ని క్రషర్స్ కూడా విజిట్ చేసి దాని యొక్క వాటర్ బాడీస్లో ఎఫ్టీలో కానీ, బఫర్లో కానీ ఎంత ఎక్స్టెంట్ అయితే వస్తుందో దానికి డీటెయిల్గా మ్యాప్స్ ప్రిపేర్ చేద్దామనుకుంటున్నాము. అట్లనే ఈ క్యాచ్మెంట్ ఏరియా ద్వారా వచ్చే స్ట్రీమ్స్ కానీ ఏమైనా డైవర్ట్ చేయడం కానీ, డిస్ట్రాయ్ చేయడం కానీ అవన్నీ కూడా స్టడీ చేసి డీటెయిల్గా రిపోర్ట్ సబ్మిట్ చేస్తామని ఇచ్చారు. జిన్నారం మండలంలోని కాజీపల్లి మాధారం రాళ్లకత్వంలో 20 క్వారీలు ఉన్నాయి. వీటి వల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికుల ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. కొత్తవి ఏర్పాటు చేయొద్దంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పటాన్చెరు మండలం, లకుడారం, కంది మండలం, ఎర్తనూరులో అసైన్ భూముల్లోనూ తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. హత్నూరు మండలం, బ్రాహ్మణగూడ, నాగుల దేవులపల్లి, గుండ్ల మాచనూరు తదితర గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. న్యాల్కాల్ మండలంలోని మాడిగి శివారు నుంచి నిబంధనలకు విరుద్ధంగా కర్ణాటక, మహారాష్ట్రకు భారీగా కంకర తరలిపోతుంది. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. అధికారుల తీరుపై బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జరాసంగం మండలం, కుప్పనగర్ గ్రామ శివారు, ఇద్దులపల్లిలో సైతం కంకర క్వారీలు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. పంటలు దెబ్బతింటున్నాయని రైతులు అభ్యంతరం తెలిపినా నిర్వాహకులు, అధికారులు లెక్క చేయడం లేదు. ఈ ప్రాంతంలో భారీ ట్రక్కుల్లో కంకర తరలింపు వల్ల రహదారులన్నీ గుంతలమయంగా మారి చిత్రమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈరోజు మొదటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగా ఒకసారి క్షేత్ర పర్యటన చేయాలనే ఉద్దేశంగా ఇక్కడికి రావడం జరిగింది. లక్కడారం గ్రామంలో
ఇక్కడ సంతోష్ మైన్స్ అనే కంపెనీ ఆపరేషన్ చేస్తున్నది. చాలా అంశాలలో వయలేషన్ కనబడుతున్నది. ముఖ్యంగా సేఫ్టీ విషయంలో, లేబర్ సేఫ్టీ విషయంలో వీళ్ళు తీసుకున్నటువంటి ప్రికాషన్స్ శూన్యం. వెర్టికల్గా మైనింగ్ జరుగుతుంది. పెద్ద పెద్ద రాళ్ళు పైనుంచి కింద పడితే చనిపోతారు. ఎక్స్ప్లోజివ్స్ కూడా వాడుతున్నారు. యాక్చువల్గా ఎక్స్ప్లోజివ్స్ సంబంధించిన పర్మిషన్స్ ఇక్కడ లేవు. దానిలో అందరూ మైగ్రేటెడ్ లేబర్ పనిచేస్తున్నారు. వాళ్ళకందరి పర్మిషన్లు ఉన్నాయో కూడా తెలియదు. లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అసర్టైన్ చేసుకుంటాం. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన ఆఫీసర్స్ కూడా వచ్చారు. పొల్యూషన్ వాళ్ళు డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఏ అంశం కూడా వీళ్ళు పాటించడం లేదు. సంగారెడ్డి జిల్లాలో క్రషర్లు అంటే ప్రధానంగా అందరి చూపు లకుడారం వైపు మల్లుతుంది. హైదరాబాద్ మహానగరానికి కూతవేటు దూరంలో ఉండటంతో పాటు ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండడంతో పెద్ద ఎత్తున క్రషర్లు వెలుస్తున్నాయి. క్రషర్ల యాజమాన్యాలు నిబంధనలను గాలికి వదిలేసి కనీస ప్రమాణాలు పాటించకుండా నడిపిస్తుండటంతో లకుడారం కాలుష్యానికి అడ్డంగా మారింది. ఇప్పటికే ఉన్న క్రషర్ల కాలుష్యంతో గ్రామస్తులు గగ్గోలు పెడుతుంటే అనుమతులకు భిన్నంగా ఎక్కువ క్రషర్ మిషన్లను నడుపుతున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు అధికారులు మాత్రం రోజుకొక్క కొత్త క్రషర్ క్వారీలకు అనుమతులు ఇస్తూ ప్రజల రక్షణను గాలికొదిలేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. క్రషర్ల కాలుష్యంతో లకుడారం ఆగమాగమైంది. పశుపక్షాదులకు సైతం గడ్డి దొరక్క పక్క గ్రామాల వైపు వెళ్లాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. దానికి తోడు క్రషర్ దుమ్ముతో తీవ్ర అనారోగ్య పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ప్రజలంతా ఆస్తమా, దగ్గు, ఎలర్జీల వంటి రోగాలతో నిత్య సహవాసం చేస్తున్నామని వాపోతున్నారు. మేము గత 341 రోజుగా గ్రామాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఈ సమస్యలను వివరిస్తూ కలెక్టర్ గారికి కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి డిపార్ట్మెంట్కి మేము వారికి ఈ జరుగుతున్న సమస్యను వివరిస్తూ వారికి చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా స్టిల్ ధర్నాలోనే ఉన్నాము. మొన్న మేము మంత్రి గారిని కలిసి వారికి మైనింగ్ సంస్థకి ఇది చాలా ప్రాబ్లం అవుతుంది సార్ మాకు. అక్కడ ఉన్న పెద్ద చెరువు, చిన్న చెరువుకు అయితే అసలు అక్కడికి వెళ్ళే వాటర్ కూడా లేకుండా పోయింది. పెద్ద చెరువుకు ఏమో అసలు పెద్ద చెరువు కాడ కూడా సేమ్ ఆ కట్ట దగ్గరనే కేఎస్ఆర్ మైనింగ్ వల్ల ఇంకా ప్రమాదం ఏర్పడుతుందని చెప్పేసి మేము వారికి మొరపెట్టుకుంటే ఈరోజు వారు ఈ విధంగా సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలోని రోడ్డు 24 గంటలు దుమ్ము ధూళితో నిండి ఉండడంతో ప్రయాణం చేయాలంటేనే భయమేస్తుందంటున్నారు గ్రామస్తులు. కాసుల కక్కుర్తితో క్రషర్ల యాజమాన్యాలు పరిమితికి మించి హెవీ రోడ్తో వాహనాలను నడపడంతో రోడ్లు పాడవడంతో పాటు అతివేగం, అజాగ్రత్తతో నిత్యం ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు, ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డు కనిపించక తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. క్రషర్, లారీలన్నీ బడాబాబులవి కావడంతో హెవీ లోడ్, అతివేగాన్ని నియంత్రించాల్సిన రవాణా శాఖ అధికారులు మినకుండి పోతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. భూగర్భ జలాలు తగ్గిపోతుండటంతో ప్రజలు తాగునీరు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారని మాజీ సర్పంచ్ జంగం శివానందం అన్నారు. గత 30 ఏళ్లుగా 5 సార్లు నేను గ్రామ సర్పంచ్గా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు చూడలేదన్నారు. ఇప్పుడున్న నాయకులు అవినీతిలో గ్రామాన్ని సర్వనాశనం చేస్తూ ఇష్టారాజ్యంగా అనుమతులు ఇస్తూ డబ్బులు దండుకుంటున్నారన్నారు. క్వారీలు యాజమాన్యాలకు మైనింగ్ చేసి డబ్బు దండుకోవడంలో ఉన్న శ్రద్ధ మైనింగ్ పూర్తయ్యాక వాటిని పూడ్చడంలో లేదంటున్నారు. వెంటనే సంబంధిత అధికారులు కలగజేసుకొని మైనింగ్ పూర్తయిన క్వారీలను పూడ్చివేయాలని డిమాండ్ చేస్తున్నారు.